నాగర్కర్నూలు జిల్లా వెల్దండం మండల పరిధిలోని గురుకుల కాలేజీ విద్యార్థులు మెను ప్రకారం భోజనం అందించడం లేదని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రమే నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, మిగతా సమయాల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్తే వాటిని తీసేసి తినాలని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపించారు. మా దగ్గర దీవానికి నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది ఛాన్సాలే చెప్పబట్టి అసలు గేటు తుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారే తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమైనా అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఏమైనా మా మనసు పుట్టుకుంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు. పైసలు లేకనే రెసిడెన్షియల్లో చదువుతూ ప్రైవేట్లో చదివినట్టుంది మాకు. ఇప్పుడు చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది ముద్ద ఇట్లా ఉంటుంది కదా సార్, చేతికి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది. అస్సలు తినబుద్ధి అవుతుంది. ఆడ పెట్టించుకొని ఇలా పడేద్దామంటేనే అస్సలు పడేది సార్. అవే పురుగులు నేను ఒక అమ్మాయి పూజ అని ఉంటుంది సార్ మా క్లాస్ లో. ఆమె ఓ రోజు ఏదో ఫుడ్ దగ్గర ఏదో ఎగ్ రాలేదు మాకు అని క్వశ్చన్ చేసి ఓ రోజు ఎక్స్పీరియన్స్ మొత్తం మా క్లాస్ కూర్చోబెట్టి మళ్ళీ మాకి డబల్ టూ ఎగ్స్ తినబెట్టింది సార్ ఒక్కరికి. మరి ఎప్పుడు అట్లే చేస్తారు సార్. పేరెంట్స్ వచ్చిన రోజు మాత్రమే ఫుడ్ మంచిగా ఉంటుంది. అది ఫుడ్ బాగాలేదని చెప్తే పురుగు తీసి పక్కకు పెట్టి తినొచ్చు కదా అంటారు సార్. వండిన ప్రతిరోజు ఫుడ్ సగం అక్కడ పోయినాకనే మా దగ్గరికి వస్తుంది సార్. నేను కూడా తింటున్నా అంటది, అది సరిపోకపోతే నేను తింటలేను అంటది. అన్ని ఆమెని మాట్లాడుతుంది సార్. మాకు అర్థం కూడా అవుతలేదు అసలు ఏం చేయాలో. తీసేయాలి సార్. అప్పుడు మేము ఫేస్ చేసినట్టు అక్కడ కూడా ఫేస్ చేస్తారు సార్. మీరు కన్విన్స్ చేసి పోయినా 2 వీక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఫేస్ చేసేది ఇదే. వాళ్ళు భరించొద్దు సార్, ఈ నరకం భరించొద్దు అసలు. ఏమన్నా ఒక క్వశ్చన్ చేసి మాట్లాడితే ఆ టికెట్ చాపేస్తా అంటారు సార్. ఎవరు భయపడదు సార్. మేము ప్రేయర్ లో కళ్ళు తిరిగి పడితే అది వాళ్ళ ప్రాబ్లం సార్. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం అని ఒక్క మాట అంటారు తప్పించి ఇట్లా ప్రాబ్లం ఉంది నేను పెట్టిస్తాను మాత్రం ఏనాడు అనలేదు సార్ మేడం.